మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమే నీకు నిజంగానే సత్య మీద భర్త అనే అభిమానం గాని ప్రేమ గాని ఉన్నాయా? ఉంటే నువ్వు ఇలా చేసుండేదానివా? సత్య గారిని నేను భర్తలా చూడ్డం లేదని మీరు అనుకుంటే భార్య స్థానంలో ఉన్న నేను ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. అవసరానికి ఉపయోగించుకొని అవతలి వాళ్ళు విసిరేస్తారు. ఆ మినిస్టర్ గురించి తెలిసాక ఆ మినిస్టర్కు నా భర్తను దూరంగా ఉంచాలనుకున్నాను. ఎందుకంటే నేను సత్య గారి భార్యని కాబట్టి. సహాయం అడగగానే చేయూతనిచ్చే నా భర్త ఆపదలో ఉన్నామంటే నేనున్నాను అంటూ అవతల వాళ్ళకి మంచి చేసే నా భర్త వెనకాల ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో అని ఎప్పటికప్పుడు సత్య గారిని అలర్ట్ చేశానంటే నా భర్త మీద నాకు ప్రేమ ఉండబట్టే అత్తయ్య గారు. అనుమానం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడం పోలీసుల ధర్మం. ఆ ధర్మానికి మనం ఛాన్స్ ఇస్తేనే మన నిజాయితీ బయటపడుతుందని తెలిసిందాన్ని కాబట్టి సిఐ గారికి ఎదురు చెప్పలేకపోయాను. కారణం తెలుసా అత్తయ్య గారు? నా భర్త మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే. మీరన్నారే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా చేస్తూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. నా భర్త మీద నాకు విశ్వాసం ఉంది. అతను నిర్దోషిగా ఖచ్చితంగా బయటకొచ్చేస్తారని గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే బెయిల్ మీద సత్య గారు బయటపడ్డారు అత్తయ్య గారు. కాకే